స్టాక్ మార్కెట్ ఫాల్ స్టాక్ మార్కెట్ తెలుగు. సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, స్టాక్ మార్కెట్లో బుల్కి పాము కాటు. సో మనకి సడన్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఈరోజు డ్రాప్ వచ్చింది. దగ్గరగా 24,000 దగ్గర క్లోజ్ అయింది. 24,000 కూడా మరి కట్ అయిందా లేదా, మరి ఫర్దర్గా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి ఏమిటి, ఆ విషయాలు ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బంధన్ బ్యాంక్కి ఏమైందిరా? సో బంధన్ బ్యాంకు ప్రాఫిట్ బాగానే ఉంది, రెవెన్యూ బాగానే ఉంది, Q1 రిజల్ట్స్ బాగానే ఉన్నాయి. సో మరి 10% డిక్లైన్ అయిందంటే ఏదో తేడా ఉంది. సో ఆ డిఫరెన్స్ ఏంటనేది ఈ వీడియోలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. టాటా కమ్యూనికేషన్ యొక్క Q1 అప్డేటు, టిప్స్ మ్యూజిక్ యొక్క Q1 అప్డేటు, బజాజ్ ఆటోకి సంబంధించిన Q1 అప్డేటు, దాని తర్వాత రేటింగ్ అప్డేట్తో మంచి ర్యాలీ వచ్చింది. సో అదేంటో చూద్దాం. మెట్ ప్లస్ Q1 అప్డేట్ తర్వాత 14% డిక్లైన్ అయింది, కారణాలు ఏంటి? అలాగే డిక్సాన్కి సంబంధించిన బిజినెస్ న్యూస్ అప్డేటు, అలాగే క్రూడ్ ఆయిల్లో భారీ ర్యాలీ, దానికి తోడు అంటే దానికి తగ్గట్టుగానే స్టాక్ మార్కెట్ రియాక్ట్ అయిందా, మ్యాక్రో డేటా ఏం చెప్తుంది, నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గానే ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మనమందరం కూడా మన ఛానల్ వీడియోని లైక్ చేసుకుందాం. అలాగే ఎవరైతే ఇండివిజువల్గా గ్రో అవ్వాలి, స్టాక్ మార్కెట్లో మంచి లెర్నింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని చెప్తాను, పనికొస్తుంది. సబ్స్క్రైబ్ చేస్తే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయడం మర్చిపోవద్దు అని చెప్పి. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద నిఫ్టీ యొక్క లాస్ట్ 2 months డేటా కనిపిస్తూ ఉంది. చూడండి, సీజ్ ఫైర్ టాక్స్ దగ్గర నుంచి గ్యాప్స్ అప్తో ర్యాలీస్ వచ్చాయి. Q1 బిజినెస్ అప్డేట్స్, అలాగే మేజర్ కంపెనీస్ యొక్క Q1 రిజల్ట్స్ కూడా బాగుండటంతో మార్కెట్ హయ్యర్ లెవెల్లోనే ట్రేడ్ అయింది. కానీ చూడండి, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే మనకి ఆ US ఇరాన్ వార్ టెన్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు, బాంబ్ బ్యాటింగ్ జరుగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ క్రూడ్ ఆయిల్ ప్రైస్లో కనుక వేరియేషన్ ఉన్నప్పుడు, చూడండి ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైస్ అనేది $70 per barrelకి పడిపోయింది. మన ఎకానమీకి శుభసూచకం క్రూడ్ ఆయిల్ పడిపోతే ఎప్పుడైనా, ఎందుకంటే మన ఇండియన్ ఎకానమీ బాగా డిపెండ్ అయి ఉన్నాం. అలాగే చూడండి మార్కెట్ బాగా డ్రాప్ ఉన్నప్పుడల్లా క్రూడ్ ఆయిల్లో ర్యాలీ చూస్తూ ఉంటారు. అలాగే వాళ్ళ మార్కెట్లో హెవీ డ్రాపు. మ్యాక్రో డేటాలో వచ్చిన బిగ్ చేంజ్ చూస్తే చూడండి, బ్రెంట్ క్రూడ్ అనేది $94 per barrel ట్రేడ్ అవుతూ ఉంది. మొన్న మధ్యనే కదా 94కి ఎగబాకిపోయింది. ఎప్పుడైతే క్రూడ్ ఆయిల్లో ఇలా పెరుగుదల ఉందో అది ఎకానమీకి, మన ఇండియన్ ఎకానమీకి థ్రెట్ కాబట్టి స్టాక్ మార్కెట్లో ఆ ఫాల్ డౌన్ అనేది మనం చూస్తున్నాం. ఈరోజు వచ్చిన ఫాల్ డౌన్కి ప్రధానమైన కారణం ఏంటంటే క్రూడ్ ఆయిల్లో ఫాలు, అలాగే ఏంటంటే హెవీ వెయిటెడ్ స్టాక్ అయిన HDFC బ్యాంక్ పడుతూ ఉంది. దానికి తోడైన ఈ రిమైనింగ్ స్టాక్స్ కూడా, రిలయన్స్ అట్లాంటివి కూడా ఏంటంటే తోడయ్యాయి. ఓవరాల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఏదైతే అప్ ట్రెండ్ ఉందో దాంట్లో ఏంటంటే ఇది మేజర్ రీట్రేస్మెంట్ అయ్యింది, క్రూడ్ ఆయిల్ ఎఫెక్ట్ బాగా పడింది అని చెప్పొచ్చు అనమాట. అయితే ట్రెండ్ చేంజ్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే తేడా లేదు. అంటే మార్కెట్ ఇక్కడ నుంచి దగ్గరగా కిందకి ఎగబడి దిగిపోతుందా అని అంటే చూడండి, ట్రెండ్ హిట్ అంటే కిందకి వెళ్ళాలనే ఉద్దేశం అయితే లేదు, కానీ ఇట్లాంటి రీట్రేస్మెంట్స్ అనేవి సహజం. చూడండి, అయితే కొద్దిగా గట్టిగా రీట్రేస్మెంట్ వచ్చి మనం ఆల్రెడీ ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం కదా. ఈ వార్ సీజ్ ఫైర్కి సంబంధించిన టాక్స్ అప్పుడు క్రూడ్ ఆయిల్ పడిపోయినప్పుడు గ్యాప్ అప్పులతో మార్కెట్ పెరిగింది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక క్యాండిల్ నుంచి గ్యాప్ అప్ వస్తున్నాయి అని అంటే ఆ ప్రీవియస్ డే చూడండి, ఇక్కడ ఈ రెడ్ క్యాండిల్కి గ్రీన్ క్యాండిల్కి మధ్య గ్యాప్ ఉందంటే ప్రీ మార్కెట్లో హెవీ బై ఆర్డర్స్ రిలీజ్ చేస్తేనే అలా గ్యాప్స్ ఉంటాయి. అయితే ఇన్స్టిట్యూషన్స్ రిలీజ్ చేసిన ఆర్డర్స్ పెండింగ్లో ఉంటాయి. ఇలాంటి రీట్రేస్మెంట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఏంటంటే అవి యాక్టివేట్ అవుతాయి. కాబట్టి మార్కెట్ అనేది ఈ ఏరియా దాకా రీట్రేస్మెంట్ అయితే మనం ఈ ఏరియాలో బయర్ డామినేట్ చేస్తున్నాడా, సెల్లర్ డామినేట్ చేస్తున్నాడా, అప్పుడున్న మ్యాక్రో పరిస్థితులు ఏంటి అనేది అంచనా వేసి దానికి తగ్గట్టుగా మార్కెట్ యొక్క మూవ్స్ని మనం ఏంటంటే అనాలిసిస్ అనేది చేసుకోవాలి. అది అయితే ఖచ్చితంగా ఈ గ్యాప్ దగ్గరకు వస్తుందా అని అంటే చాలా చెప్పలేని పరిస్థితి. క్రూడ్ ఆయిల్ మళ్ళా పడిపోయి అక్కడ చేంజెస్ మ్యాక్రో డేటాలో ఏదన్నా మనకి Q1 అప్డేట్లు ఏదైనా బిగ్గర్ కంపెనీస్ యొక్క థింగ్స్ కనుక మంచిగా వస్తే కనుక మళ్ళీ ఉన్న పళంగా ర్యాలీ అవ్వచ్చు. ఏంటంటే అప్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు
సో ఈ డిజైర్డ్ లెవెల్స్కి మార్కెట్ రావచ్చు, రాకుండానే తిరిగి వెళ్ళొచ్చు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, అక్కడ వారు బాంబేడింగ్ అప్పుడు ఇంత పెద్ద క్యాండిల్ పడింది కదా, అప్పుడు ఈ గ్యాప్ దాకా వస్తుందేమో అని వెయిట్ చేసాం, కానీ గ్యారంటీ లేదని అప్పుడు చెప్పాము. సో కానీ చూడండి, మళ్ళీ కమ్బ్యాక్ అయ్యి రివర్స్ అయ్యి పైకి వెళ్ళింది. సో మళ్ళీ పైకి వెళ్ళిందా, బ్రేక్అవుట్ ఇచ్చిందా అంటే లేదు. సో మళ్ళీ ఏంటంటే క్రూడ్ ఆయిల్లో పెరుగుదల, ఆ హెచ్చు తగ్గుల వల్ల ఏంటంటే మార్కెట్లో రియాక్షన్స్ అనేవి అట్లా ఉంటున్నాయి అన్నమాట. కాబట్టి మార్కెట్కి తగ్గట్టుగా మనం పయనిస్తూ వెళ్ళాలి. కాబట్టి ఇక్కడికి వెళ్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్కు. కానీ ఇక్కడికి వస్తే మాత్రం బ్యూటిఫుల్ అబ్జర్వేషన్ కళ్ళతో చూద్దాం. ఆ బై సెల్ డెప్త్ ఏంటి, ఎలా జరుగుతుంది, అప్పుడున్న మ్యాక్రో డేటా ఏంటి, పరిస్థితులు ఏంటి అనేది చూద్దాం అనమాట. సో అది కదా. సో ఈ ఏరియాకి రాకుండా కూడా వెళ్ళచ్చు, అది రన్నింగ్లో తెలుస్తుంది తప్ప దాన్ని ప్రెడిక్ట్ చేయకూడదు. అట్లాంటివి ప్రెడిక్ట్ చేస్తే ఇబ్బంది పడతారు, అవి చీకట్లో గులకరా వేసినట్టే. సో కాబట్టి సో అది ఫ్రెండ్స్ మార్కెట్లో ఉన్న థింగ్స్ అన్నమాట. సో ఆల్రెడీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ యొక్క మనం 1 మంత్ డేటా, అలాగే కీ లెవెల్స్ గురించి మనం నిన్న మాట్లాడుకున్నాము. ఎవరైనా చూడకపోతే కనుక నిన్నటి వీడియో చూడండి అనమాట. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ టర్న్ అరౌండ్ పాసిబిలిటీ గురించి, ఆ లెవెల్ గురించి, లాస్ట్ 1 మంత్ డేటా గురించి మనం కీలకమైన లెవెల్స్ గురించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం. కాబట్టి ఎవరు కొత్తగా వాచ్ చేస్తున్నా, కొత్తగా సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఒకసారి నిన్నటి వీడియోలో చూడండి. ఈ వీడియో ఎండ్ అయ్యేటప్పటికి నేను ఎండ్ కార్డులో ప్లేస్ చేస్తాను, కాబట్టి మీరు వీడియో ఎండ్ అయ్యేటప్పటికి అది కనిపించేస్తుంది వైకుంఠపాళి తమ్మునేలతో. కాబట్టి సో అది ఒకసారి గమనించగలరు. సో అదనమాట. బ్రాడ్ పిక్చర్లో అయితే పైకి వెళ్దామనే ఉద్దేశంలో అయితే ఏం మార్పు లేదు. కాకపోతే క్రూడ్ ఆయిల్లో డీవియేషన్, అంటే ఆ పెరుగుదల డ్రాప్ అయింది. అలాగే ఇక్కడ గ్యాప్ ఉంది, కాబట్టి ఏదైనా అవకాశం వస్తే గ్యాప్కి తెచ్చే ప్రయత్నం అనేది చేస్తారు. కానీ ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము, ఎందుకంటే బ్రాడ్ పిక్చర్ అప్ సైడ్ ఉంది కాబట్టి. మళ్ళీ వాళ్ళకి ఏదన్నా తాడు దొరికితే ఏంటంటే మళ్ళీ అందుకొని పైకి వెళ్ళే ప్రయత్నమే చేస్తారు అని చెప్పి. మెడ్ ప్లస్ యొక్క షేర్స్ 17% పడిపోయాయి అనమాట. ప్రాఫిట్ డిక్లైన్ అయింది 21%, అలాగే రెవెన్యూ 21%, 21.8% గ్రో అయింది. సో రెవెన్యూ గ్రో అయినా కూడా ప్రాఫిట్ డిక్లైన్ అవ్వటం, ఓవరాల్గా ఏంటంటే స్టాక్లో ఇన్స్టిట్యూషన్స్ ప్లేయర్ ఎవరో బిగ్ సెల్ ఆఫ్ చేస్తేనే ఒక్క డేలోనే 17% పట్టడానికి కారణం అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఒక క్వార్టర్ రిజల్ట్స్ని బేస్ చేసుకొని జస్ట్ ప్రాఫిట్ డిక్లైన్ అయితే భూతత్వంలో వేసి చూడొద్దు అని చెప్పి చెప్తానమాట. సో స్టాక్ గురించి కంప్లీట్ అనాలిసిస్, కంప్లీట్ ఓవర్ పిక్చర్ అనేది చేద్దాం. సో మెడ్ప్లస్ యొక్క కంప్లీట్ యొక్క డేటా చూద్దాం, ఓవరాల్ చార్ట్ అనేది చూద్దాం. సో మీలో ఒక 5 అన్న కామెంట్ చేస్తే మెడ్ప్లస్ యొక్క హిస్టారికల్ డేటా మొత్తం ఏంటి, వాల్యుయేషన్స్ ఎలా ఉన్నాయి, ప్రోస్ కాన్స్ అనేది నెక్స్ట్ వీడియోలో, అప్కమింగ్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం అనమాట. చూడండి సార్, టాటా కమ్యూనికేషన్ యొక్క Q1 కూడా నెట్ ప్రాఫిట్ 29% పెరిగింది, రెవెన్యూ పెరిగింది 10%. రెవెన్యూ పెరగడం అనేది శుభసూచకం. నెట్ ప్రాఫిట్లు అవి తగ్గుతూ ఉంటాయి, నేను పెద్దగా చెడుగా చూడాల్సిన అవసరం లేదు. కాకపోతే స్టాక్ దానికి మార్కెట్ ఆల్రెడీ డిక్లైనింగ్ మోడ్లో ఉంది కాబట్టి దానికి నెగిటివ్గా రియాక్ట్ అయింది. మార్కెట్ ఇంట్రాడేలో 6% పైగా కరెక్ట్ అయ్యి కనిపిస్తూ ఉంది. సో టాటా కమ్యూనికేషన్ Q1 రిజల్ట్స్ వల్ల అక్కడ మార్కెట్లో రియాక్షన్ వల్ల కూడా రియాక్ట్ అయ్యి కనిపిస్తూ ఉందన్నమాట, అది గమనించగలరు. చూడండి, అలాగే బజాజ్ ఆటో ఇవాళ టాప్ గెయినర్గా 5% పైగా ర్యాలీ అయ్యింది. చూడండి, బజాజ్ ఆటో ఇక్కడ మోతీలాల్ ఓస్వాల్ వాళ్ళు ఏంటంటే బజాజ్ ఆటోకి సంబంధించి టార్గెట్ ప్రైస్ పెంచారనమాట. నిన్న ట్యూస్డే క్లోజింగ్ నుంచి 10% పైకి వెళ్తుందని, ఇవాళ 5% పెరిగింది. సరే, రేటింగ్ అప్డేట్తో పెరిగింది. రేటింగ్ అప్డేట్ కారణం ఏంటి అని అంటే బిజినెస్ చూడండి, వాళ్ళు డొమెస్టిక్ సేల్ వాల్యూమ్స్ కన్నా కూడా ఎక్స్పోర్ట్ వాల్యూమ్స్ పెరుగుతున్నాయి అనేది దానికి సంబంధించిన బిజినెస్ అప్డేట్తో బజాజ్ ఆటో ఏంటంటే అంతలా ర్యాలీ అయింది. ఈ బజాజ్ ఆటో రిలయన్స్ పవర్ అనుకుంటా, నాకు తెలియదు అనమాట. అప్పుడు స్టాక్ మార్కెట్ ఒకేసారి వస్తే పీపుల్ అంతా ఐపీఓలో రిలయన్స్ పవర్కి ఎగబడ్డారు, బజాజ్ ఆటోను వదిలేశారు. సో కానీ ఏంటంటే కాలగమనంలో ఏంటంటే బజాజ్ వాళ్ళు పల్సర్ రిలీజ్ చేశారు. దాంతో ఏంటంటే దాని చేతక్క నుంచి దాని ట్రెండ్ తిరిగింది, ఆ పల్సర్లోకి రావటం. దాంతో ఏంటంటే స్టాక్ ఎక్కడికో వెళ్ళిపోయింది. సో రిలయన్స్ పవర్ ఎలా పడిపోయిందో మీకు విదితమే. సో అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే ఏదో డమ్మీగా ఐపీఓలోకి ఎంటర్ అవ్వటం కాదు, దాని తర్వాత ఏం జరుగుతుంది అనేది కూడా కాలగమనంలో చూడటం అనేది ఇంపార్టెంట్ అనేది ఈ ఎగ్జాంపుల్ ఒక మచ్చుతోనక అని చెప్పి చూడండి. అలాగే బంధన్ బ్యాంకు సో 16% డిక్లైన్ అయ్యింది. Q1 రిజల్ట్స్ ప్రాఫిట్ బాగుందా అంటే బాగుంది, రెవెన్యూ బాగుందా అంటే బాగుంది. మరి ఏమైంది అంటే ఏమైందిరా అంటే సో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్లు బాగోలా. రిజల్ట్స్ అంతా బాగుండి 16% ROI రిటర్న్ ఆన్ అసెట్స్ గైడెన్స్ అనేది
వాళ్ళు తక్కువ ఇచ్చారనమాట అప్కమింగ్ క్వార్టర్కి సంబంధించి. మనకి తక్కువ ఇవ్వడంతో ఏంటంటే నెక్స్ట్ ఇయర్స్కి సంబంధించి డిక్లైన్ అవ్వడంతో ఏదో సంథింగ్ ఏదో తేడా ఉంటేనే కదా ఇప్పుడు రిజల్ట్స్ బాగున్నా కూడా అప్కమింగ్ క్వార్టర్స్ గైడ్లైన్స్ సరిగ్గా ఇవ్వట్లేదంటే ఏదో మసిపూసి మారేడుకాయ చేశారనే అర్థం. సో ఏదో బ్యాడ్ ఉంది ఎన్పిఎస్కి సంబంధించి, ఇప్పుడు చూపించింది ఏదో జరగబోతుంది సంథింగ్. కాబట్టి దాన్ని తీవ్రంగా పరిగణించింది. చూడండి ఫ్రెండ్స్, మీరు బంధన్ బ్యాంక్ యొక్క హిస్టారికల్ డేటా చూసినా కూడా చూపించాను, మళ్ళీ చూపిస్తాను. లాస్ట్ 3-4 ఇయర్స్లో రెవెన్యూలో గ్రోత్ లేదు. అలాగే ఇప్పుడు ఇస్తున్న గైడ్లైన్స్లో కూడా గ్రోత్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కన్సర్న్స్ చిత్త కొట్టారు. స్టాక్ని కొట్టడానికి రిజల్ట్స్ బాగున్నా కూడా పడిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. రెవెన్యూ గైడ్లైన్స్కి సంబంధించిన థింగ్స్ బాగోకపోవడంతో స్టాక్ ఇన్వెస్టర్స్కి నచ్చలేదు. దాంతో ఒక దెబ్బలో గోడకి పిడకను కొట్టినట్టు కొట్టారని చెప్పచ్చు. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు, సో మీలో చాలామందికి ట్రేడింగ్ డీమ్యాట్ అకౌంట్ లేకపోయి ఉండొచ్చు. ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మీకు కానీ లేకపోతే ఇక్కడ లింక్స్ ఇచ్చాను చూడండి. జస్ట్ మీరు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేయండి. అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేస్తే 10 minutes అకౌంట్ ఓపెనింగ్ ప్రాసెస్. సో మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేస్తే ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. సో బ్రోకింగ్ కంపెనీస్ నుంచి ఏదైనా అప్డేట్స్ ఉంటే మీకు ఇన్ఫామ్ చేయడానికి ఉంటుందన్నమాట. అది కదా. చూడండి సార్, టిప్స్ మ్యూజిక్ యొక్క Q1 రిజల్ట్స్. ప్రాఫిట్ 4.7% డిక్లైన్ అయింది, రెవెన్యూ పెరిగింది. సో మార్జిన్ డిక్లైన్ కనిపిస్తూ ఉంది కదా, సో అదనమాట. సో బోర్డు డిఫర్స్ బైబ్యాక్ ప్రపోజల్ డెసిషన్, అంటే బైబ్యాక్ గురించి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు అనే విషయం అర్థమవుతూ ఉంది. చూడండి, అలాగే ఇమామి పేపర్ మిల్స్ యొక్క రిజల్ట్స్ చూడండి. ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రాఫిట్ సూపర్ పేలింది, రెవెన్యూ సూపర్ పేలింది. సో మార్జిన్స్ మంచిగా పెరిగాయి. సో పేపర్స్కి సంబంధించిన ఈ స్టాకు ర్యాలీ అవ్వడంతో 20% ర్యాలీ అయింది. జేకే పేపరు అట్లా రిమైనింగ్ స్టాక్స్ కూడా పెరిగాయి. ఈ సెక్టార్లో తోపైన జేకే పేపరు కూడా మంచి ర్యాలీ అయింది. రిజల్ట్స్ అనౌన్స్ చేయకపోయినా కూడా మంచిగా వస్తాయని మార్కెట్ ఊహించి జేకే పేపర్ని కూడా ర్యాలీ కొట్టింది. అదనమాట కథ. చూడండి, అలాగే డెక్సాన్కి సంబంధించి వైవోతో జాయింట్ వెంచరు, సో బీజింగ్కి సంబంధించి అలాగే మన ఇండియన్ గవర్నమెంట్కి సంబంధించి అక్కడ అప్రూవల్స్కి సంబంధించి డిలే అవుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ జాయింట్ వెంచర్ డిలే అవుతుంది అనేది అప్డేట్ అనమాట. అది అబ్జర్వ్ చేయగలరు. సార్ బ్యాంక్ నిఫ్టీలో కూడా నిఫ్టీకి ఉన్నట్లే గ్యాప్స్ ఉన్నాయి. సో కాకపోతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ని క్లోజ్గా వాచ్ చేయాలి, ఎందుకంటే అక్కడ టర్న్ అయితే సో బ్యాంక్ నిఫ్టీ కూడా టర్న్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సో మన సబ్స్క్రైబర్స్ అందరం కూడా మనకి నిఫ్టీతో పాటు హెచ్డిఎఫ్సి బ్యాంకు, రిలయన్స్, ఐసిఐసి బ్యాంకు లాంటి హెవీ వెయిటెడ్ స్టాక్స్ని వాచ్ చేస్తూ మనం చూడమని సార్, మనం అందరం కూడా మన సబ్స్క్రైబర్స్ అందరం కూడా కలిసి అబ్జర్వ్ చేద్దాం. సో మీరు కూడా రిలయన్స్ని, హెచ్డిఎఫ్సి బ్యాంక్ని, ఐసిఐసి బ్యాంక్ని, టీసీఎస్ అట్లా నిఫ్టీలో హెవీ వెయిటెడ్ స్టాక్స్ యొక్క మూమెంట్ పైకి తిరిగే మూమెంట్ని క్యాప్చర్ చేయండి. దాన్ని బట్టి నిఫ్టీని మీరు అంచనా వేయగలుగుతారు. అదనమాట. సో అందరం కలిసి నేర్చుకుందాం. కాబట్టి మన సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా అలాంటి థింగ్స్ నేర్పించే ప్రయత్నం చేస్తాను. చూడండి, కళాకారులకి చప్పట్లు, మా అలాంటి యూట్యూబర్లకి ఏంటంటే మీరు ఇచ్చే లైక్లు, మీ క్వెరీస్తో కామెంట్లు, అంతకన్నా మేము ఏమని ఎక్స్పెక్ట్ చేయం మీ దగ్గర నుంచి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.